ఖురాన్ గ్రంథంలో ఏమైనా మానవత్వానికి వ్యతిరేకంగా ఒక్క వాక్యమైనా ఉందా? ఒక్క వాక్యం కూడా లేదు మానవత్వానికి వ్యతిరేకంగా. పూర్తిగా ఖురాన్ గ్రంథంలో మనము జీవితం ఎలా గడపాలి, ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. షహరు రమజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. ఇది సర్వమానవులకు మార్గదర్శకత్వం. అల్లాహు అక్బర్. పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు ప్రస్తుతము సన్మార్గం పొందాలి అంటే వారికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ కేవలం ఖురాన్. ఖురాన్ కాకుండా వేరే ఏ గ్రంథం ద్వారా కూడా వారు సన్మార్గాన్ని పొందలేరు. ఖురాన్లో ఏమైనా అక్కడ బాంబులు పెట్టి చంపేయండి, వీళ్ళని ఎలా చంపాలి, ఈ విషయాలు ఏమైనా ఉంటాయా? లేదు. ఒక వ్యక్తి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు, తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత సమాధి గర్భంలోకి వెళ్ళేంత వరకు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఉద్యోగం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, సందేశం ఎలా ఇవ్వాలి, దైవ ప్రవక్తలను ఎలా విశ్వసించాలి, వేటిని దేవుడు అల్లాహ్ హరాం చేశాడో వాటిని తినకుండా ఉండాలి, వాటి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి, ఒకవేళ మనం పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకోవాలి, పిల్లలు పుడితే వాళ్ళని ఎలా పెంచాలి, ఒకవేళ చనిపోతే ఖననం ఎలా చేయాలి. అల్లాహు అక్బర్. ప్రతి విషయం కూడా స్పష్టంగా ఖురాన్ గ్రంథంలో వివరించడం జరిగింది. మనం జీవితం ఎలా గడపాలి అనే విషయాలు ఖురాన్ గ్రంథంలో ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆ ప్రవక్త వారి యొక్క జాతి వారికి ఇలాంటి సందేశం ఇచ్చారు, వారు తిరస్కరించారు, దాని ద్వారా మనం ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఈ ప్రవక్త వారి జాతి వారికి సందేశం ఇచ్చారు, వారు తిరస్కరించారు, దాని ద్వారా మరొక గుణపాఠం నేర్చుకోవాలి. ఇలా ఇవన్నీ నేర్చుకుంటూ మనం జీవితం ఎలా గడపాలి అనే విషయాలు ఉంటాయి.